హాయ్ అండి. చూడండి, ఈ బ్లౌజ్ అయితే సాదా బ్లౌజ్ అండి. డబల్ జాకెట్ లైనింగ్ క్లాత్ వేసి కుట్టాలి. సో ఈ విధంగా ఫిట్టింగ్ రావడానికి మనం అదే విధంగా చక్కటి కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉండాలండి. సో కట్టింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే జయలక్ష్మి టైలరింగ్ ఛానల్లో ఉంటాయి ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక చాలా ఈజీ పద్ధతిలో ఉంటాయి ఫ్రెండ్స్. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకొని హ్యాపీగా టైం అనేది సద్వినియోగం చేసుకోవాలండి ఇలాగా. సో నేనైతే ఖాళీగా ఉన్నప్పుడైతే ఈ బ్లౌజెస్ గురించి వర్క్ ముంగడ పెట్టుకుంటాను. ఇంకా కొంచెం చిన్నగా గిరాకీ ఉన్నప్పుడు గిరాకీ చూసుకుంటానండి. సమయాన్ని వృధా చేయకుండా చక్కగా పనిలో నిమగ్నమై పనులు చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. చూడండి, నేనైతే ఉక్సులకు సంబంధించిన కాజాలు అయితే రెడీ చేస్తున్నాను. సో ఉక్సులు కాజాలు పంపకాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ బ్లౌజ్ ఎంత చక్కగా వచ్చింది. ఇంత సూపర్ ఫిట్టింగ్ రావడానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. ఊరికే ఉంటే సమయం అనేది కాలం గడిచిపోతూ ఉంటే సమయం అంతా వేస్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై పనిలో చురుకుదనంగా ముందుకు పోయి ఆర్థికంగా వెనకబడకుండా చక్కగా మీ వంతుగా మీరు ప్రయత్నం చేసి ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కి చాలా స్ట్రాంగ్గా ఉండాలనేది నా ఆలోచన, నా సజెషన్ కూడా ఫ్రెండ్స్. పని చేసుకుంటేనండి ఇవన్నీ సాధ్యమవుతాయి. పని చేయకుండా నేను స్ట్రాంగ్గా ఉండాలి, నేను ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఎలా అని ఆలోచిస్తే కాదండి. పనులు చేసుకోవాలన్న ఆలోచన ఉండాలి. చేసిన పనిలో వచ్చిన 10 రూపాయలను కాస్త పొదుపు చేయాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. చూడండి, ఇలాగా నేను ఉక్సులు కాజాలు వేసేటప్పుడు ఈ విధంగానే కొలత పట్టేస్తానండి ఇలాగా. సో మనం గుర్తులు పెట్టడం అంటూ ఏమీ ఉండదు. ఫస్ట్ సెంటర్ పాయింట్కి ఒకటేస్తా, ఆ ఉక్సుకి ఈ ఉక్సుకు మళ్ళీ మధ్యలో పట్టేస్తా. ఇప్పుడు ఉక్సులు కానీ కాజాలు కానీ సేమ్ అలాగనే వేస్తానండి. చూడండి, ఇంత నీట్గా వచ్చింది. సో ఈ విధంగా రావడానికి కూడా మనం కూడా అదే విధంగా పని చక్కగా చేస్తేనేనండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజు. సైడ్ జాయింట్లు చూడండి, ఇవైతే పెరిగి రాకుండా ఉన్నాయి. ఎందుకు అని అంటే అక్కడ మనం సైడ్ కటింగ్ చేసేటప్పుడు ఒక 1/4 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి సైడ్లకు.